డాన్స్ లో ఫ్రీలాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని లాస్యానికి డాల్ఫిన్ ని హాస్యానికి చాప్లిన్ ని నే చార్లీ చాప్లిన్ ని అమ్మా ఏంట్రా ఈ డాన్స్ లో? ఇది ఇల్లు అనుకున్నావా, చేపల మార్కెట్ అనుకున్నావా? నేనేం చేశానమ్మా, మావిని నవ్విద్దాం డాన్స్ చేశానంతే. నువ్వేమైనా సర్కస్ చేసే బఫునరా దాన్ని నవ్వించడానికి? అత్తయ్య గారు నన్ను ఏమైనా అనండి, మా ఆయన గారిని ఏమైనా అన్నారు నేను ఫీల్ అవుతాను. వాళ్ళ కామెడీ పీస్ లాగా వాడుకుంటుంటే నేను ఫీల్ అవుతున్నాను. అయినా అంతగా కామెడీ కావాలనుకుంటే సినిమాకి వెళ్ళాలి లేదా టీవీ చూడాలి, అంతేగాని మొగుణ్ణిలా ఫోన్లు చేయటం ఏంటమ్మా? నువ్వసలు ఆడదానివేనా? నీలో అసలు ఆడ లక్షణాలున్నాయా? పెద్ద మడి సాంప్రదాయ కుటుంబంలో పుట్టాను, చట్టుబండలు అది ఇది అని చెప్తారు. అయినా దానికి సిగ్గు లేకపోతే నీకేమైందిరా? పెళ్ళం ఏది చెప్తే అది వెంటవేనా? అసలు ఇంత పనికిమాలిన వెధవి ఎలా అయ్యవరా? అంటే అమ్మా పెళ్ళాన్ని నవ్విస్తే పనికిమాల వెధవా అమ్మా? 100% రా. నువ్వే కాదురా, నీ చేత కుప్పగింతలు గంతించిన నీ పెళ్ళాం కూడా పనికి మాలిందే. ఓ అలాగా, మరి భర్త ముందు కోతిగింతలు గెంతిన వాళ్ళు ఏమంటారండి? అది మీకంటే పరమ పనికి మాలింది. అయితే మీరు అదేనండి. అయినా నేను నా భర్త ముందు డాన్స్ వేస్తే కదా. వేస్తారు కదా? ఎప్పుడు? కల్లోనా? కాదండి, ఈ ఇంట్లోనండి. ఏంటి కలలు కంటున్నావా? మీతో డాన్స్ వేయిస్తాను. ఎలాగమ్మా? అదిగో అలాగా. మావి గారు నాకు బాగా బోర్ కొడుతుందండి. అలాగా అమ్మా, మరి ఏం చేద్దామో చెప్పమ్మా. అయ్యో అలా అని అత్తయ్య గారితో డాన్స్ చేయిస్తారేమో. అస్సలు వద్దండి, ఆవిడికి డాన్స్లంటే నచ్చవు. నచ్చవా? అంటే భర్త ముందు డాన్స్ వెయ్యనని మా అమ్మ భర్తకి మాటిచ్చానండి. మా భార్య చేత డాన్స్ వేయిస్తానని మా నాన్న భార్యకి నేను మాటిచ్చా. అది కాదండి. నేనెవరికైనా రెండే ఆప్షన్లు ఇస్తా. ఆప్షన్ ఏ, చెప్పింది చేస్తే చప్పట్లు కొడతాం. ఆప్షన్ బి, చెయ్యకపోతే చప్పలు పగల కొడతాం. చెప్పు, ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా? అయితే వెయ్యి. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. తేలి వస్తాడు నారాజు ఈ రోజు. ఏంటా ఇది? డాన్స్ వేస్తున్నాను. డాన్సా? అది డాన్స్ వేస్తున్నట్లేదు, పిడకల కోసం పేడ దొక్కినట్టుంది. అయినా మెలోడీలో కిక్ ఉండదు. మరి మంచి కిక్కున్న పాట పెట్టండి మావి గారు. అలాగేనమ్మా. అమ్మా లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే
నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 నా రాజా లే లే నా రాజా వస్తానండి వస్తాను. ఇదేమన్నా డిస్కో తెక్క అనుకున్నావా? పాట అవగానే వెళ్ళిపోయి పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవటానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకానా? ఎప్పటిదాకా వెయ్యాలి కైకు? కళ్ళు తిరిగి పడిపోయేదాకా. మీరా? కాదండి మీరు. స్టార్ట్. మావయ్య గారు అదే ఎలా వెళ్ళిపోతున్నారు? అదే గారు తీసుకెళ్దాం పదవే. వెళ్దాం పదండి. అదే గారు. అమ్మా వేధవ జాగింగ్. ఈ వాకింగ్ అని చూస్తే జాగింగ్ చేసినట్టు లేదు. డబ్బులు లేక వనభోజనాలకి నడుచొచ్చినట్టుంది. ఏంటి అక్కడ ఆగావురా? కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయండి. తిని తిమ్మింగలలాగా తయారైతే మరి నొప్పులే వస్తాయి. కొవ్వు కరిగించు రా. అమ్మా తూకం వేస్తే మీకన్నా మీ బట్టలు ఎక్కువ బరువు ఉంటాయి. మీకు ఈ జాగింగ్ అవసరమా అండి? సార్లే నే జాగింగ్ వచ్చింది నా ఆరోగ్యం గురించి కాదు. అంటే మీరొచ్చింది నా గురించా? నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. అంతొద్దు. నేనొచ్చింది మధుమతికి తోడుగా. థ్యాంక్ యూ మావయ్య గారు. ఇట్స్ ఓకే. పుట్టబోయే మనవడి గురించి ఇప్పటి నుంచే కాకపడుతున్నారండి. పట్టండి. మధు ఈ జ్యూస్ తాగవా ప్లీజ్ ప్లీజ్. వద్దండి, ఇందాక గ్లాస్ బూస్ట్ ఇచ్చారు కదా, అదే కావాలి. ఆ మధు కాస్త తగ్గి బాగుంటే కూడా ఇస్తాను. ముందు జ్యూస్ తాగవా? వద్దండి. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, తాగమ్మా ప్లీజ్. అయ్యో ఏంటండి మీరు? ఇదిగో నువ్వు తాకపోతే నమ్మ చొట్టే. అంత మాట అనకండి, ఇవ్వండి. పట్టుకో, తీస్తా ఉండు. నువ్వే తీవా. మీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. చూడలేక చచ్చిపోతున్నాను రా. ఏంటే సెంటర్ లో స్టాచ్యూ లాగా నిలబడ్డావు? ఇచ్చి సావు. ఏంటండి? ఏంటా గాడిదలాగా ఓ మోసుకొచ్చావు? తాగటానికి ఇవ్వవా? అది పొట్ట, పాముల పొట్ట. పోసే కొద్దీ పోతానే ఉన్నాయి. ఇందాకేగా గ్లాస్ జ్యూస్ తాగారు. చెప్పవే. ఇందాక జ్యూస్ ఇచ్చాను, కాఫీ ఇచ్చాను, ఇంటి దగ్గర పాలు ఇచ్చాను, జీడిపప్పులు ఇచ్చాను. చెప్పు. అది కాదండి. కొట్టానంటే కరెంటు షాకు తగిన కాకిలాగా గిలగిలగిల కొట్టుకుంటావు. చూసింది చాలు. గ్లాసుడు హార్లిక్స్ ఇవ్వు. గ్లాసా? ఆ. మీరు 6 గ్లాసులు
గ్లాస్ ఉంటారు, మీకు గ్లాస్ అవసరమా? కొంచెం ఆలోచించండి. చా అలాగా అయితే నువ్వు తెచ్చిన జ్యూసు పాలు హార్లిక్స్ ఇవన్నీ ఏం చేద్దామే? జాగింగ్ వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయండి. అమ్మవే ఏ కాఫీ జ్యూస్ హార్లిక్స్ అని అమ్మవే అమ్ము. సారీ అండి, ఎందుకే? మీరింత కోఆపరేట్ చేస్తారని తెలియక తెలియక ఆల్రెడీ అమ్మేశారండి. అమ్మేశావా నిన్ను? అయ్యో మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు ఆగండి. మావయ్య గారు, మావయ్య గారు ఆగండి. పాపం పరిగెత్తలేదు, వదిలేదు మావయ్య గారు. మధు చెప్పింది కాబట్టి బతికిపోయావు. ఎక్సర్సైజ్ చేయి. నేనా? అవునండి, ఈ వయసులో ఎక్సర్సైజెస్ చేస్తే గుండెకి మంచిదంట. ఇది అల్లటప్ప గుండె కాదు, వెరీ స్ట్రాంగ్. మీలాంటి వాళ్ళకి ఇలా జాగింగ్ చేసుకోవాలి. హలో అత్తయ్య గారండి, మీ హార్ట్ కంటే నా హార్ట్ చాలా స్ట్రాంగ్. ఎస్ మధుది నీకంటే స్ట్రాంగ్ అమ్మా కొంచెం హార్ట్. అబ్బా, ఛ. అయితే నా చెయ్యి వంచమనరా. హ? హ, నేను రెడీనండి. మా అను కూడా రెడీ. రెడీ. మధు కమాన్ అను మధు కమాన్ మధు కమాన్ Come on. అమ్మని ఓడించు మధు ఓడించు కమాన్. ఓడిపోతే ఏమిస్తావు? మీరు ఓడిపోతే నువ్వేం చెప్తే అది చేస్తా. నేను అంతే. ఆ? అమ్మో, ఇది లొంగేటట్లేదు, మనకంటే స్ట్రాంగ్. ఏదో ఒకటి చెయ్యాలి. మధు కమాన్ మధు. అయ్యో 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 అత్తయ్య గారు. మోసం అన్నీ నేను ఒప్పుకోను. అదంతా నాకు తెలియదమ్మా, నువ్వు ఓడిపోయావు అంతే. కొట్టానంటే కపాలం పగిలిపోద్ది. ఏదవ నాటకాలు ఆడి ఓడిస్తావా? అవును, ఇలా చీట్ చేసి గెలిస్తే అమ్మా అది గెలుపు కాదు, మా ఆవిడే విన్ను అంతే. ఆవిడ మోసం చేసినప్పుడే ఆవిడ ఓటమిని అంగీకరించినట్టు. అయినా ఈ వయసులో మీకు బల పరీక్షలు అవసరం అత్తయ్య గారు? పదండి పదండి తీసుకోండి. హ, 60 దాటిన ఈ అనసూయ శక్తితో గెలవకపోయినా ఈ బుద్ధితో మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ ట్రస్ట్ ఇచ్చే 10 లక్షలతో పాటు మీ ఆస్తి కూడా కొట్టేస్తుంది. అదే నా నిజమైన విజయం. ఇచ్చిన భోజనాలు కానీ రా. వస్తున్నానండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. జరగండి. అయ్యో నిలబడతానంటే మధు, ముందు కూర్చో కూర్చో. అమ్మా. అమ్మా. అయ్యో బాగా టైర్డ్ అయిపోయావా? కడుపుతో ఉన్న వాళ్ళు ఇలాగే వాకింగ్ చేయాలి మధు, అప్పుడు పుట్టబోయే బిడ్డ బాగా ఆరోగ్యంగా పుడతాడు. ఏయ్ అను, ఏంటండి? ఒకసారి అటు చూడు, పెళ్ళానికి ఎలా సేవలు చేస్తున్నాడు. ఓ అదా, ఆ మాత్రం దానికి అరవడం దేనికండి? మీరు మీ పెళ్ళానికి సేవ చేసుకోండి. నీ బొంద మొగుడికి సేవ చేయాల్సింది పోయి నీకు నేను సేవ చేయాలా? నిన్ను నేను ఎందుకంటే అంత ఆవేశపడతారు? ఇప్పుడేంటి, మీకు సేవ చేసుకోవాలి అంతే కదా? ఇక్కడ వచ్చి కూర్చొని చావండి. అది అలా రాదారికి తప్పుతుందా? నేనే సేవ చేసుకుంటాను. చేసుకుంటానండి. ఒకసారి లత, ఆ బకెట్ పైకి లేపవే. ఎత్తు. అలాగే. ఇప్పుడు చూడండి, మీకు సేవ చేసుకుంటాను. ఏం చేస్తున్నావే? సేవ చేసుకుంటున్నానండి. ఆపవే. అయ్యో అనుకుంటున్నా ఏం చేస్తున్నావే? మొహం తుడుస్తున్నానండి. అది నేల తుడిచేది అత్తయ్య గారు. నేలకి మావయ్య గారి ఫేస్ కి పెద్ద తేడా ఏముందిలే అక్క. ఏంటి? నా ఉద్దేశం కాదు మావయ్య గారు, అత్తయ్య గారి ఉద్దేశం అని చెప్తున్నాను.
సారీ అండి, మురికి నీళ్ళని అనుకోలేదు. ఆ మురికి నీటి వాసన పోవాలంటే ఒళ్ళంతా మసాజ్ చేసి తల స్నానం చేయించాల్సిందే. మీ ఒంటికి పట్టిన వాసన పోవాలంటే తల స్నానం కాదు, ఫెనాయిల్తో కడుక్కోవాలి. వెళ్ళి కడుక్కో. నా లైఫ్ పార్ట్నర్ కి నేను స్నానం చేయిస్తాను, తలారా స్నానం చేయిస్తాను. పాపం మావయ్య గారికి చేయించడానికి ఎవరున్నారు? నిక్షేపంలో 2 చేతులున్నాయి, ఆయనే చేసుకుంటారు. అయ్యో, అంటే మీరు చేయించరా? అయ్యో చూడండి మావయ్య గారు, వంటి నిండా మురికి నీళ్ళు పోయడం కాదండి, కాస్త శుభ్రం చేయడం కూడా తెలియాలి. అమ్మా నన్ను చూసి నేర్చుకో, లైఫ్ పార్ట్నర్ కి ఎలా సేవలు చేయాలో. బంగారం చెప్పు, సున్ని పిండితో నలుగు పెట్టమంటావా, ముల్తానా మట్టితో పట్టు పట్టమంటావా? అయ్యో వద్దండి అన్నారు చాలు. చూసారా, ఈ మాత్రం ప్రేమ మావయ్య గారి మీద చూపించండి చాలు. చూపిస్తుందమ్మా, చూపించకపోతే చస్తుంది. ఏయ్, ఏయ్ అనసూయ, నా బాడీకి బాత్రూమ్ వాసన రావటానికి కారణం నువ్వే. వెళ్ళి వేడినీళ్ళు పెట్టు, మసాజ్ చేసి స్నానం చేయించు ఈ సారు గారికి. నేనా? త్వరగా వెళ్ళండి, లేదంటే మావయ్య గారికి కోపం వస్తుంది. రావటం కాదమ్మా, వచ్చేసింది వచ్చేసింది. ఏయ్ అనసూయ, నిన్ను. ఆగండి ఆగండి, ఇప్పుడేంటి మీకు బాగా రుద్ది స్నానం చేయించాలి అంతేగా? అవును. వచ్చి చావండి. అయ్యో రండి కైకాళ్ళ గారు, అది రండి. అబ్బా గట్టిగా కొట్టదు రే, వాంచడానికి ఇదేం తబలా కాదు, మెల్లిగా మెల్లిగా. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత, ఇది ఉల్డే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే హాయేనండి గాయం. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే హాయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. అనసూయ గారు, వస్తున్నా. అనసూయ గారు, ఎవరు? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఓ మీరా? మా ప్రెసిడెంట్ గారు ఫారెన్ నుండి రాగానే వస్తామని చెప్పాం కదండి. అవునవును, వచ్చిందా? నేనేనండి ప్రెసిడెంట్ ని. నమస్కారం. నైస్ టు మీట్ యు. థ్యాంక్ యూ అండి. మా వాళ్ళు మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. ఆడది అబల కాదు రెబలు అని నిరూపించినందుకు మిమ్మల్ని సన్మానించి ఆవటి అని బిరుదిస్తాం. ఆవట? అదేం బిరుదు? మావటి వాడు ఏనుగుని లొంగ తీసుకుంటాడు కదా. అవును, ఏనుగు లాంటి మగవాణ్ణి మీరు లొంగ తీసుకున్నారు. అర్థమైంది. మగవాడు మావటి అయ్యాడని ఆడదాన్ని ఆవటి చేశారు అంతేగా? అవునండి. ఆలోచన ఎందుకు, సన్మానం స్టార్ట్ చేసుకోండి. గారు ఏంటి చేసుకునేది? ఒకప్పుడు మావయ్య గారు పిల్లి, ఇప్పుడు పులి. మీకు చేసే సన్మానంగానే ఆయన చూశారు. అయ్యో,
అది నిజమేనే. ఆయన కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. ఆయన కన్ను పరుపు అనుకున్నారా? మీరెళ్ళి పడ్డానికి నిన్ను చంపేస్తారా? ప్రెసిడెంట్ సన్మానం కొంచెం సీక్రెట్ గా చేసుకుందామే. సీక్రెట్ గానా? ఎందుకు? దిష్టి తగులుతుందని. ఓ నిజమే. నా గ్లామర్ చూసి అందరూ దిష్టి పెట్టేస్తారు. ఎక్కడ చేద్దాము? చెప్తాను, ఉండండి. అలాగే రండి. మహిళలారా, ఆడది అబల కాదు తబల అని. ఏయ్, నీ బొంద అది తబల కాదే సబలా. సరే సరే, ఆడది తబల కాదు సబల అని నిరూపించిన మన అనసూయ గారు మన మహిళా మండలి ప్రెసిడెంట్ గారిని సన్మానిస్తారు. కుర్చీతో కొట్టారంటే ముఖం ఏమైందండి? అనసూయ ప్రెసిడెంట్ గారిని సన్మానించడం కాదు, ప్రెసిడెంటే అనసూయ అత్తయ్య గారిని సన్మానించాలి. కూర్చోవే. సర్లేవే, అసలే ఆయన ఎక్కడి నుంచి చూస్తారో అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ అరుపులేంటి? అనసూయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వద్దు, మెల్లగా. కూర్చోండి మేడం, ప్లీజ్ తీసుకోండి. కూర్చోండి. ఇప్పుడు మన అనసూయ గారిని ఆడవారి గురించి ఒక 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే. ఆడదంటే